ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ నమస్తే సార్. నల్గొండ జిల్లాలో నిజంగా సొసైటీ సిగ్గుపడాల్సిన లేదా భయపడాల్సినటువంటి ఒక సంఘటన జరిగింది. ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఉమెన్ని ఆమె స్టూడెంట్సే 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ దారుణంగా హత్య చేయడము, ఆమె దగ్గర ఉన్న డబ్బు దోచుకోవడము ఇవి చేశారు. వాళ్ళకి ఏమిటంటే ఆ డబ్బు తీసుకుని పోయి ఎక్కడో పోయి మేము డాన్లు అయిపోవాలా అనే ఏదో కోరిక ఉందంట. డాన్లు అయిపోవాలి అంటే సినిమా ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ మీద ఇంత తీవ్రంగా ఉంది. అంటే సినిమా ఇప్పుడైతే సినిమా కాదు, సోషల్ మీడియా అంతా ఉంది. ఒకప్పుడు ఎప్పుడో నాగేశ్వరరావు గారు సుడిగుండాలు తీసిన కాలం నుంచి, లేదా దాసరి గారు నీడ అనే ఒక సినిమా తీశారు రమేష్ గారితో, ఆ కాలం నుంచి కూడా సినిమాలకు ఉన్న కంటెంట్ సొసైటీని నాశనం చేస్తుంది, సినిమాల్లో ఉన్న హింస సొసైటీలో ఉన్న పిల్లల్ని పెడదోగొట్టిస్తుంది అనే ఒక విమర్శ బలంగా ఉంది. దీనికి ఎట్లా సార్ సినిమా సమాజం వీళ్ళు ఏమంటారు? సలీం జావేద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అయా బాంబేలో నూలు మిల్లుల సమ్మె వల్ల డాన్లు విజృంభించారు, మాఫియా క్రైమ్ విజృంభించింది కాబట్టి ఆ కథలే మేము రాశాము, మేమేమి మా మెదడులో నుంచి సృష్టించి ఏమి రాయలేదు ఈ డాన్ సినిమాలన్నీ అని వాళ్ళు అన్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి సార్ మనం? అంటే ఏదైనా కానీ సమాజంలో నుంచి వచ్చేదే ఉంటుంది కానీ సార్, సొంతంగా చేసేది ఉండదు. అంటే ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్ అంటే ఎంత ఉంటుంది డబ్బు? వీళ్ళు చంపేస్తే అక్కడ 2.5 లక్షలు 2.5 లక్షలతో డాన్ అయిపోతాడు అని ఏ సినిమాలో చూపించుంటారు కదా. అంటే ఏదో ఒక ప్రభావితం అవటం అనేది నిజం అయ్యి ఉండొచ్చు. బట్ ప్రతి కేసుకి మనం దాన్ని దీంతో కలుపుకోలేం. సినిమాలకి సంబంధించి జరుగుతుందని చెప్పలేం. డెఫినెట్గా సినిమా ప్రభావం ఉంటుంది. మరి సినిమా ప్రభావం ఉంటుంది అనుకుంటే సినిమాలో మంచి చెప్తున్న దాని ప్రభావం ఎందుకు ఉండలేదు? అంటే చెడ్డెక్కినంత సులభంగా ఎప్పుడు మనం ఒకటి చెప్తాం సార్, సినిమా ప్రభావం ఉంది అని నేను ఒప్పుకుంటాను. మరి సినిమాలో మేము మంచి చెప్తున్నామే, దాని గురించి ఎందుకు ఒప్పుకోవట్లేదు? నాకు తెలిసి సార్, ఇంతకాలంలో స్వతంత్రం రాకముందు ప్రజల్ని ఇన్స్పైర్ చేసిన స్వతంత్రంకి చాలా దోహదపడింది సినిమా. ఆ తర్వాత స్వతంత్రం వచ్చినాక కూడా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను చూపించి వాటిలో నుంచి చాలా మార్పులు తెప్పించగలిగింది సినిమా అండి. అలా దోహదపడిందండి సినిమా. ఇక్కడ చెడు, మంచి చెప్పాలంటే చెడు ఉండాలి కదా, చెడు ఎక్కడి నుంచో ఉంటుంది విలన్. ఇప్పుడు దేవుడు చూస్తుని నమ్మే వాళ్ళందరూ దెయ్యాన్ని కూడా నమ్ముతారు అంతే. అంటే సృష్టి మనిషిని సృష్టించింది, దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, దెయ్యం కూడా ఉందనుకుంటున్నాం. దేవుడు దెయ్యం రెండు కనపడలా. ఈ మనుషుల్లోనే దెయ్యాలని, మనుషుల్లోనే దేవుళ్ళని చూసుకుంటున్నాం మనం. ఈ పరిస్థితుల్లో ఇదంతా సినిమా నుంచి వచ్చింది అనుకోవటం కరెక్ట్ కాదు. అందుకని దేవుడు దెయ్యం అని ఎందుకు చెప్పానంటే, ఒక విలన్ ఉండాలి, విలన్ దెయ్యం, హీరో దేవుడు. అన్ఫార్చునేట్గా ఇప్పుడు కథల్లో హీరో కూడా దెయ్యమే ఉంటున్నాడు. అది వేరే దెయ్యాల కథ. దెయ్యం వర్సెస్ దెయ్యం కొట్టుకుంటాను, దెయ్యంలో మంచి దెయ్యం చెడ్డ దెయ్యం కొట్టుకుంటునే పరిస్థితి వచ్చింది. సరే, అది ఇంకో స్టోరీ అనుకోండి. సో ఈ దెయ్యం కథ దీనికి లింక్ పెట్టుకోవచ్చు కావాలంటే. 2 దెయ్యాలు అయినప్పుడు ఒక దెయ్యాన్ని నేను ఫాలో అవుతాను, ఫాలో అయితే ఉండొచ్చు, ఇన్స్పైర్ అవ్వచ్చు. అంటే ఇవన్నీ సార్ ఎప్పుడైనా కానీ ఈ అసాంఘిక చర్యలు స్పాంటేనియస్గా వస్తాయి. సినిమా చూడగానే వచ్చేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్పైడర్ మ్యాన్ చూసి బయటకు వచ్చాం, ఆ ఊళ్ళో కారు తోటం సర్రమని వెళ్తున్నాం, మూడు అనమాట. లేదంటే ఫ్యాంటాస్టిక్ 8 ఏదో ఉండాల్సి కార్ రేసులు ఇప్పుడు వచ్చింది. అది 8 సిరీస్లు వచ్చినాయి కదా. 5 వచ్చినప్పుడు ఆ కారులో బయటకు రాగానే ఆ కారు తీసే విధానం మారుతుంది మనకి. ఇన్స్పిరేషన్ తెలియకుండా సబ్కాన్షియస్గా ఉంటుంది కొంతవరకు. బట్ అది మొత్తం అదే చేసింది అంటాం కాకుండా, వీళ్ళల్లో నేర ప్రవృత్తి మొదటి నుంచి ఉండి ఉంటుంది, ఉన్నదాని మీద వీళ్ళు చేసి ఉండొచ్చు, ఇంకేదన్నా కూడా ఉండి ఉండొచ్చు కారణాలు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు పక్కడబందీగా కత్తి కొనుక్కోవడము, గ్లౌజెస్ కొనుక్కోవడము,
సీసీ కెమెరాలకు అందకుండా వాళ్ళు వేసుకున్న ముసుగు కూడా డ్రెస్ వేశారా? ముసుగు వేసుకుని ఉమ్, అంతా చాలా పోలీసులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఉమ్, ఆమె ఫోన్ కాల్లో లాస్ట్ వర్డ్ బాబు అనే ఒక పదం వల్ల వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆమె స్టూడెంట్లను బాబు అని పిలుస్తారట. ఉమ్. అలా దొరికారు కానీ లేదంటే కొంచెం దొరకడానికి ఒక టైం పట్టి ఉండేది. వాళ్ళంతా జాగ్రత్తగానే చేశారు. గుర్తెట్టబడి ముసుగేసుకోకుండా వచ్చారు, వీళ్ళు ముసుగేసుకున్నారు. ముసుగేసుకున్నారు. వీళ్ళు స్టూడెంట్ల కోణంలో దర్యాప్తు చేసినప్పుడు ఇద్దరు కనబడడం లేదు, ఇద్దరు లావిష్గా ఖర్చు పెడుతున్నారు అనే యాంగిల్లో వెళ్ళారు, దొరికిపోయారు. ఉమ్, ఆ డబ్బు కూడా 1,50,000 దొరికింది. వాళ్ళు ₹1,00,000 అంతమించి ఖర్చు పెట్టుకోలేకపోయారు వాళ్ళు. అదే ఏదో పిచ్చి భ్రమంలో బతికేస్తున్నారు జనం, రకరకాలుగా ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే సార్, ఈ ఈ సినిమా రుగ్మతలు కంటే కూడా ఇవాళ చదువుకుంటే పని దొరుకుతుందని గ్యారంటీ లేదు, ఉద్యోగం దొరుకుతుందని గ్యారంటీ లేదు, ఏదో వస్తుందని గ్యారంటీ లేదు, ఏం చేస్తామో తెలియట్లేదు. రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, రోజు రోజుకి నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది. ఒక పక్కన హేట్రెడ్ పెరిగిపోతుంది, ద్వేషం పెంచుకుంటున్నాం, మనుషుల మీద ద్వేషం పెరిగిపోతుంది. ఈ సమాజంలో వచ్చిన ఈ మార్పు ఇదంతా. ఆ మార్పులో భాగంగా ఆల్రెడీ నాలో ఒక నెగిటివిటీ తయారైపోయినాక నాలో ఒక నెగిటివ్ శక్తి పెరుగుతుంది రోజు రోజుకి. ఈ సమాజం మీద కానీ లేకపోతే మనుషుల మీద కానీ ఏదో ఒక రకమైన ద్వేషభావం పెరుగుతున్న టైంలో నేను ఒక సినిమా చూస్తున్నాను. దాంట్లో ఏదో కనపడింది, మీరు చెప్పినట్టు ఏదో మర్డర్ చేయటమో లేకపోతే డబ్బులు తీసుకెళ్ళటం కనుక. సో నేను ఆ స్పాంటేనియస్గా ఆ నిమిషంలో ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, అయ్యి దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు కూడా. ఉండదు అని నేను అన్నా, ఉంటుంది. బట్ బేసిక్గా మనం సమాజంలోనే వచ్చిన మార్పు ఇది. అంటే హింసనే ఎందుకు మనం గ్లోరిఫై చేస్తూ మీరు పెద్ద బడ్జెట్ చేస్తున్నాం సినిమాలన్నీ సరే, చూడండి. హింసని అసెంబ్లీలో పార్లమెంటే గ్లోరిఫై చేస్తానంటే మన సినిమాని అంటారు ఏంటి సార్ మీరు? సార్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒక అసెంబ్లీలో డెకోరం ఉందా? పార్లమెంట్లో డెకోరం ఉందా? మన టీవీ చర్చల్లో డెకోరం ఉందా? కొట్టుకుంటున్నారు కదా, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, తిట్లు అయిపోయింది సార్, తిట్ల కాలం పోయింది. తిట్లైపోయి కొట్టుకుంటున్నారు. కొట్టుకోవడమే ఎందుకు? మనం మనుషులం కదా, నలుగురం కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ చక్కగా మాట్లాడుకొని అయిపోయినాక ఫ్రెండ్స్ కాఫీ తాగి బయటికి వెళ్ళిపోక భయంకరంగా తిట్టుకోవటం ఏంటి? ఆ ద్వేషం ఏంటి? ఆ దరిద్రం ఏంటి? ఈ దరిద్రంలో ఉన్నప్పుడు మనం ఇటువంటి ఎన్హాన్స్ చేస్తాయి. ఆల్రెడీ మన దరిద్రం, మన బ్రెయిన్ అంతా చెడిపోయి ఉంది, బ్రెయిన్ పొల్యూట్ అయ్యి ఉంది. ఆ పొల్యూషన్ మీద ఇవన్నీ ఎక్స్ట్రా అది బాగుంటుంది మనకు. అంటే ఈ ప్రమాదాన్ని గుర్తించే అప్పట్లో 60s ఆయన సుడిగుండాలు తీశారా? అంతేగా. అంటే ఇది ఈ సమాజంలో ఇవాళ కాదు సార్, ఎప్పటి నుంచో ఉంది, అప్పుడు కాదు, అంతకు ముందు నుంచి కూడా ఉంది. ఇది అంతకు ముందు నుంచి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఈ సినిమాలన్నీ వస్తున్నాయి. సమాజంలో ఎప్పుడు మీకు బండరాముడు అనుకుంటా సినిమా, బండరాముడు దొంగరాముడు బండరాముడు అయితే రామారావు దేంట్లోనూ ఓ దాంట్లో అంటారు. అంటే మన తెలుగు సామెతే, నేను తోటకూర కాడ దొంగతనం చేసినప్పుడు ఎందుకు కూరుకున్నావు నువ్వు, ఆ రోజే నన్ను తిట్టుంటే నేను ఇప్పుడు దొంగ డైలాగ్. ఆయన ఉరి తీసేటప్పుడు తల్లిని అడుగుతాడు. సో ఇది అది కథ, షార్ట్ స్టోరీ, అక్కడ ఇంగ్లీష్ షార్ట్ స్టోరీ, దాన్ని దీంట్లో అడాప్ట్ చేసుకున్నాను. సో అది మనం తల్లిదండ్రులు దానికంటే దాంట్లోకి వెళ్ళినట్టు మళ్ళీ పెంపకంలోకి రావాలి. పెంపకం సరిగ్గా ఉందా లేదా? ఆ పెంపకం రావాలి సరిగ్గా అంటే వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ సరిగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ బంధాలు ఒకటి మారిపోయినాయి. తల్లిదండ్రులు ఎవరి కొడుకు ఎవరు మై సన్ యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ టైప్లో ఉంది ఇప్పుడు. డైవర్స్ పెరిగిపోవడం. సో ఇవన్నీ పెరిగిపోయి మానసికంగా పిల్లలలో ఒక మార్పు వచ్చేసింది. ఒక ఈ నెగిటివిటీ పెరుగుతూ వస్తుంది అన్ని రకాలుగా. వాటన్నిటినీ తీసుకుంటే ఇప్పుడు ఈ సినిమాలు వాటన్నిటిలో మనం మునిగిపోయి ఉన్నాం కాబట్టి ఎక్కడో ఉంది. మనం ఇప్పుడు కొత్తగా మూలాన్ని ఎదిగడం. మూలం సినిమా కాదండి, మూలం మనలో ఉంది, సమాజంలో ఉంది. సమాజంలో ఉన్న మూలం నుంచి సినిమా ఎక్కడన్నా ఒక అగ్నిలో రాజ్యం అంటారే, ఆల్రెడీ మండుతుంది, మధ్యలో ఇంత ఆయిల్ పోస్తే కొంచెం మంట పెద్ద అయింది అంతే. అంటే అంతకుమించి మనం సినిమాలో పెద్ద మార్పు వచ్చే అవకాశం లేదు. సినిమా కోసం మంచి మార్పులు ఎప్పుడు ఉంటాయి, చెడు మార్పు అనేది నేను అనుకోవటం
90% చూసే తీస్తామండి. అదే అదే. అంటే చెడు అట్రాక్ట్ అయినంతగా మంచి ఇప్పుడు మన అవ్వదు. పాల వాళ్ళు ఇంటికి వచ్చి పాలు పోస్తారు, వైన్ షాపుల్లో క్యూలో నిలబడి మందు తాగుతారు. అవును. అదే కదా తేడా. అదే మరి. సినిమాకి హింసకి సంబంధం లేదంటారా మీరు? ఉంది. ఉంది అంటే పూర్తిగా లేదని నేను అన్ను. ఉంటాం 100% ఉంటుందండి. ఉమ్. బట్ అది మెయిన్ కాదు అంటా నేను. అదే మూల కారణం కాదు, మూల కారణం అది కాదు. మూల కారణం వేరే ఉంది. అదొక లేయర్ మాత్రమే. ఇది స్పాంటేనియస్గా ఇన్స్పైర్ చేయొచ్చు. ఆ నిమిషంలో నిన్ను ఉండొచ్చు. ఇప్పుడు చాలా కేసుల్లో ఆ సినిమా చూసినాక ఇతను మర్డర్ చేశాడంటారు. వీళ్ళు నాకు తెలిసి ఏ సినిమా చూసి మర్డర్ చేసి ఉంటారు. ఏ సినిమాలో ఇటువంటి ఈ పిల్లలు సినిమా ప్రభావం కాదు, ఏదో యూట్యూబ్లో ఏదో చూసుకున్నారు. అంటే సినిమా మించిపోయి చాలా ఉన్నాయి కదా. అంటే ఎలా మనం ఎస్కేప్ కావాలి, ఎలా సాక్ష్యాలు ఇప్పుడు మనకు యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది. మీరు దాంట్లోకి వెళ్తే నేను పలానా వాళ్ళని ఎలా చంపొచ్చు, ఎలా చంపడానికి మార్గాలు చెప్తారండి. తప్పించుకుంటాం ఎలా, దొరకకుండా చంపటం ఎలా అంటే వాళ్ళన్నీ చెప్తారు. ఉంటాయండి. గ్లౌజ్ కొనుక్కో, ఇది కొనుక్కో, అది కొనుక్కో, కింద ఇంకోటి రాయి, అది రాయి, ఇవన్నీ అక్కడ చెప్తారు. పక్కన ఉన్న టౌన్కే వెళ్ళి ఆ గ్లౌజులు అన్ని కొనుక్కున్నారు. అన్ని దాంట్లో ఉంటాయి. అదే నెట్లో కొడితే అన్నీ వస్తాయి. అవును, చూసుకొని చేయటమే కదా. అవును. సో అన్నీ అవైలబుల్ అయిపోయినాయి మనకు టెక్నాలజీ. ఇప్పుడు ఒక 40-50 ఏళ్ల క్రితము పిల్లల్ని కొట్టడం అనేది టీచర్లు తమ హక్కుగా భావించేవాడు. ఎందుకంటే కొట్టకపోతే వాడికి తల్లిదండ్రులు కూడా కొట్టండి సార్ మా పిల్లని అని చెప్పేవాడు. ఇప్పుడు పిల్లల్ని మందలించాలంటే కూడా టీచర్లు భయపడుతున్నారు. వీళ్ళు ఏమిటంటే వాయిలెంట్గా రియాక్ట్ అవుతున్నారు. టీచర్లని కొడుతున్నారు కొంతమంది, వీడియోలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు పిల్లలతో. అవును. పిల్లలు ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఏ ప్రిన్సిపాల్ కానీ ఏ టీచర్ కానీ పిల్లల్ని మందలించాలంటేనే జడుచుకుంటున్నారు. ఇప్పుడేంటి వాడు చంపేస్తున్నాడు. వాడి తిరుగుబాటు చాలా తీవ్రంగా ఉంది. అంటే మనం మొత్తం పిల్లల్ని అంటాం కదా. తల్లిదండ్రులు ఎంత బాధ్యులో గురువులు కూడా అంతే బాధ్యులండి. వాళ్ళు కంట్రోల్లో పెడతాం మాట దేవుడు, సరిగ్గా చూసుకోవటం అనేది చూసుకోవాలి. వాళ్ళని దారిలో పెట్టగలిగే పరిస్థితి ఉండాలి. ఉంటే తప్ప ఎక్కడుంది సార్ అది? తల్లిదండ్రులే టీచర్లతో కొట్లాడుతున్నారు. ఏవా ఎందుకు కొడుతున్నావా మా పిల్లాడిని నువ్వు అని, ఎందుకు తిడుతున్నావు మా వాడిని అంటున్నారు. అదే మేజర్ ప్రాబ్లం అండి. పిల్లల్ని జడగొత్తే తల్లిదండ్రులే ఒక రకంగా. నాకు ఈ మధ్య ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి. లాస్ట్ 3-4 years బ్యాక్ మా సొసైటీలో ఒక పిల్లోడు ఒక పెద్ద కారు, బెంజ్ కారు, BMW అనేది పెద్ద కారు చదువుకుంటున్న స్టూడెంట్ కొని చాలా ర్యాష్గా దొరుకుతున్నాడు. చెప్తే అతనికి చెప్పలేం కదా, వాళ్ళ ఇంట్లో చెప్పారు. మన సొసైటీ వాళ్ళు ఎట్లా నడుపుతున్నాడమ్మా, కొంచెం పిల్లలు నడుస్తూ ఉంటారు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, చిన్నపిల్లలు ఉంటారు రోడ్డు మీద, ఆ స్పీడ్లో వస్తే ఏమన్నా జరిగితే ప్రమాదం కదా. వాళ్ళ సమాధానం ఏంటంటే, మేము పెద్ద కార్లు కొనుక్కునేది స్పీడ్గా వెళ్తానికే కదండి, ఆ కార్లు స్లోగా ఎందుకు వెళ్తాయి, వెళ్ళమంటే అట్టగా మీరే చూసుకుని వెళ్ళాలి అని వాళ్ళు చెప్పారు. చెప్పిన 3 నెలలకు 4 నెలలకు యాక్సిడెంట్లో ఆ పిల్లోడే పోయాడు. నైట్ అదే స్పీడ్ రోడ్డు మీద వెళ్ళారు. అంటే ఈ సొసైటీలోనే అంత స్పీడ్లో వస్తాయంటే రోడ్డు మీద ఎంత స్పీడ్లో వెళ్తారు. సో యాక్సిడెంట్లో స్పాట్లో పోయాడు. మొన్న కూడా కాకినాడలో ఆ అమ్మాయి మెడికో అమ్మాయిని చంపేశారు కదా సార్. పుట్టి పుణ్యానికే చంపేశారు. అంటే ఏదో చిన్న వివాదము. అంటే వివాదం అనేది చిన్న ఇష్యూ అండి. వివాదం అనేది కాదు, వీళ్ళకి సైకలాజికల్గా వచ్చే పొగరు అనుకోండి, లేకపోతే పిచ్చి అనుకోండి, ఏదన్నా అనుకోండి. కష్టం తెలియకపోవడం కూడానేమో. అంటే కార్లు, పెద్ద పెద్ద కార్లు, డబ్బులు అన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి కదా. అన్నీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఇంకా స్పోర్ట్స్ బైక్ స్పీడ్గా పోవడం ఏమవుతుందంటేనండి, వాళ్ళ తల్లిదండ్రులు ఆ కారు కొనివ్వటానికో దానికో వాళ్ళు పడే కష్టం కానీ, దాని ఈఎంఐ కడతానికి వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టం వీళ్ళకి దక్కర్లా. వీళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్ట చేస్తున్నారు కదా, వీళ్ళకి కావాలి. వీళ్ళకి అహంకారంతో ఆ పొగరుతో వీళ్ళ మీద ఏదైనా పడితే చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్గా జరిగినాక తల్లిదండ్రులను విడిపిస్తానికి ట్రై చేస్తారు. అవును. పైగా వీళ్ళకి పశ్చాత్తాపం కూడా లేదు. మీ అన్యాయంగా ఒక మనిషిని చంపేసినామే అని. ముందు ఇదేనా సార్ సొసైటీ?
ఏమని అంటే మొన్న మీరు జంజీ గురించి చాలా పాజిటివ్గా చెప్పారు. కొత్త తరం వస్తూ ఉంది, కొత్త తరం ఉద్యమిస్తాం. కానీ ఒకవైపు ఇది కూడా నడుస్తూ ఉంది. మిలీనియం బ్యాచ్ ఇది. సార్ మీరు చెప్పే బ్యాచ్ మిలీనియం బ్యాచ్ ఇది. ఇప్పుడు జెన్జీ బ్యాచ్ వేరు, జెన్ ఆల్ఫా వేరు. మీరు చెప్పే బ్యాచ్ అంతా మిలీనియం బ్యాచ్. అదే అదే నడుస్తూ ఉంటుంది సొసైటీలో. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సార్ అన్నీ మనం తెలుసుకుని చూస్తూ ఉంటాం, అంతకంటే చేయగలిగేది ఏం లేదు. అంటే మంచిని చెప్పడానికి ట్రై చేయటానికి అందరూ చేయాలండి, సమాజం అంతా చేయాలి. సో ఎక్కడవుతుందంటే ఒకళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దాలంటే నేను ఇంకో తప్పు చేస్తే కానీ మీరు చేసిన తప్పు అని బయటికి రావట్లేదు. అదే సో ఇక్కడ అందరం రాజకీయ నాయకులు అనుకోండి, సినిమాలు అనుకోండి, మామూలు మనుషులు అనుకోండి, ఎవరో అయినా కానీ ఒక రకంగా మనకు తెలియకుండా తప్పులు చేసుకుంటూ పోతున్నాం. మనం చేస్తున్న తప్పులే మన పిల్లలకి ఒక రకంగా మనం తెలియకుండా ఆదర్శం అవుతున్నాం వాళ్ళకి. ఎప్పుడైతే మనం తప్పు చేస్తున్న తప్పు వాడు ఇన్స్పైర్ అవుతున్నాడో వాడు ఇంకో తప్పు చేస్తాడు. అవును సార్, ఇప్పుడు సొసైటీలో రోల్ మోడలే లేదు కదా. మీరు ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటారు? ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ అంతా కరప్ట్ అయిపోయింది, అదేమీ రోల్ మోడల్ కాదు మనకు. మరి ఎక్కడుంది రోల్ మోడల్? అంటే ఇంకా పాత పుస్తకాలు, అదే ప్రాబ్లం, మీరు చెప్పిందే ప్రాబ్లము. నేను పొలిటికల్గా రోల్ మోడల్ అయిపోతున్నారు నాకు నాయకులు. సార్ నాయకులే దుర్మార్గులు అయిపోయినప్పుడు ఆ దుర్మార్గులు నాకు రోల్ మోడల్, నెగిటివ్ రోల్ మోడల్. ఇప్పుడు నాకు పూర్వకాలంలో మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్ అనేవాడు. సార్ ఇవాళ ఫాదర్ ఈజ్ నో మోర్ ఏ రోల్ మోడల్. నేను పలానా హీరో నాకు రోల్ మోడల్, లేకపోతే పలానా నా రాజకీయ నాయకుడు నాకు హీరో రోల్ మోడల్, లేకపోతే పలానా వాళ్ళు నాకు రోల్ మోడల్ అనే పరిస్థితి ఉంటుంది. ఈ పలానా వాళ్ళు ఎంతవరకు సరైన వాళ్ళు? ఆ పలానా వాళ్ళతోనే సమస్య ఉంది కదా. మరి సమస్య ఉంటే అట్లా ఎందుకు? ఇప్పుడు నీ తల్లిదండ్రులు, నేను కన్న తల్లిదండ్రులు, ఇప్పుడు నాకు ఈ ఊళ్ళో అన్నీ మీకు ఎవరిదన్నా బర్త్డే ఉంటే చిన్న నాయకుడు పెద్ద నాయకుడు బర్త్డే అంటే వినయళ్ళు పెడతా ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న బర్త్డే వాళ్ళని చేశారు, ఎప్పుడన్నా చేసి ఉంటారు? ఇంట్లోనే కేక్ కట్ చేసి ఉంటారా? చేయరు, అవసరం లేదు. ఇది కాకుండా ఈ ప్రతిదీ మనకు ప్రదర్శన అయిపోయింది. సరే నేను పెళ్లి చేసుకుంటున్నాను, పెళ్లి చేసుకుంటే నా ప్రైవేట్ ఇష్యూ, అది కూడా నేను అమ్మాయి, అది దానికి ముందు నుంచి దాని ప్రదర్శన ఫోటోలు పెట్టి అవి పెట్టి రకరకాల ఇష్యూ చేస్తున్నాను. దాన్ని ఫస్ట్ నైట్ నేను బెడ్రూమ్లోకి వెళ్తున్నా అని పెడతారు. ఈ బెడ్రూమ్లోకి వెళ్ళినాక ఏం చేసేది కూడా పెడతారేమో తర్వాత. ఇంత దరిద్రంగా తయారైపోతే మనం ఏం మాట్లాడతాం? ఎక్కడికి వెళ్తాంది సమాజం? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ముసలోళ్ళు అయిపోయారు, వయసు పని లేదంటారు. పని లేదు మాట నిజమే. ఇప్పుడు పని లేదు అనుకున్న జంజీ వాళ్ళంతా మొన్న ఇవన్నీ చేశారా? ఇవాళ ఢిల్లీలో కానీ జార్ఖండ్లో కానీ ఆ పిల్లలు ఉత్తరాఖండ్ అక్కడ స్కూల్ పిల్లలు సాధించి ఇవన్నీ గొప్ప విషయాలు కదా. ఈ లాస్ట్ 2 monthsలో మరి వాళ్ళంతా పనిలాగా చేశారా? ఇవాళ విద్యా వైద్యం ఎంత ఇంపార్టెంట్, వాటిని గురించి మనం మాట్లాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఒకవైపు చైతన్యమో నడుస్తుంది, ఒకవైపు డ్రగ్ అడిక్షన్ నడుస్తుంది. ఇది పైచేయిగా ఉంది. మీరు ఇందాక చెప్పిన దాంట్లో డ్రగ్ ఒకటి బాగా చెడగొట్టేస్తుంది. ఈ పిల్లలు కూడా గంజాయి వ్యసన పరులు డెఫినెట్గా ఉండి ఉంటారు, మీరు చెప్పబోయిన వాళ్ళు ఉండి ఉంటారు. మొత్తం భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. స్కూల్స్లో కూడా అలవాటు అయిపోయారు జనం. చాలా బీభత్సంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఏదో దేశం మారిపోయింది అనుకుంటున్నాం, మారిపోయింది డ్రగ్స్లో మారిపోయింది. వైన్ షాపుల ముందు చూస్తే ఎందుకంటే జనం కొట్టుకుంటున్నారు. ఆదివారం వస్తే క్యూ సార్. ఆదివారం ఎందుకు సార్? ఎప్పుడైనా చూడండి, ఎవ్రీ డే మీరు ఖాళీగా ఉండదు, రోడ్డు బ్లాక్ అయిపోతుంది. ఖాళీగా ఉంటాం మాట దేవుడి. మీరు పూర్వకాలం పాలు అంటున్నారు, పూర్వకాలం పాలకు క్యూ ఉండేది, వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు పాలు ఇంటికి తెచ్చేస్తున్నారని లేవు, క్యూలు లేవు. దీనికి మాత్రం కొట్టుకుంటున్నారు. కొట్టుకోవటం ప్రాక్టికల్గా ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు. మా ఇంటి పక్కన ఉంది సార్ వైన్ షాపు. ఎవరికైనా ఫోన్ చేసి అడ్రస్ చెప్తే, ఎలక్ట్రీషియన్ అవసరం అనుకోండి, ఫలానా చోట మా ఇల్లు అని చెప్తే ఎక్కడ అని అడుగుతూనే ఉంటాడు. ఫలానా వైన్ షాప్ బాలాజీ వైన్స్ పక్కన అంటే మాలూమ్ అయి సాబ్ ఆయేగా మై ఆయేగా. ఎట్లా ఏం చేయాలి వీళ్ళనే? అదే మరి
ఆ పక్కన స్కూల్ పేరు స్కూల్ చెప్పండి, పక్కన స్కూల్ ఉంది, దానికి పొరపాటున కూడా వాళ్ళకి తెలిసే క్వశ్చనే లేదు. స్కూల్ ఉంది, సూపర్ మార్కెట్, ఏం చెప్పినా రారు. వైన్ షాప్ పక్కన అంటే ఖచ్చితంగా వస్తారు. చాలా సంతోషం సార్, మంచి విషయాలు చెప్పారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.